వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీహరి. రాష్ట్రపతి ఎన్నికలు దేశవ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. దేశంలో ఉన్నటువంటి ఎలక్టోరల్ కాలేజీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా మంత్రులు, అలానే సోనియా, ఇట్లా ప్రతిపక్ష నేతలు ముఖ్యులందరూ ఓటు వేస్తే ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో సీఎంలు, ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. సో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారు అనే దానిపైన ఆసక్తి ఒకవైపు ఉంది. ఒకవైపు ఎలక్టోరల్ కాలేజీలు ఉన్నటువంటి ఓట్ల సంఖ్య, ఆయా పార్టీలు ఇచ్చినటువంటి మద్దతు చూస్తే ఫలితం అనేది ఒకవైపు ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ కూడా అంతరాత్మ ప్రమోదన మేరకు ఓటు వేయాలని చెప్పి సిన్హా అభ్యర్థిస్తున్నటువంటి నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ ఏమన్నా జరిగే అవకాశం ఏముందా, ఫలితాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత క్లౌడ్ పాలిటిక్స్ మీద కూడా డిబేట్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, మాజీ పార్లమెంటు సభ్యులు మనతో పాటు ఉన్నారు. అలానే పాల్వాయి రజనీ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డిబేట్లో ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది కూడా. సో అందరికీ నమస్కారం. ఎస్, ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మనం చూస్తే ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి, అట్లా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థితో ఇవాళ పోలింగ్ అయితే జరిగింది. 21న ఫలితం రాబోతున్నటువంటి పరిస్థితి. రజనీ కుమార్ గారు, ఏంటి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? సో ఎలక్టరల్ కాలేజీలో 10.81 లక్షల ఓట్ల పర్సంటేజ్ ఉంటే దాదాపు 6.65 లక్షల వరకు మీకు మద్దతు పలికేటువంటి వారి పార్టీల సంఖ్యలు చూస్తే మాత్రం కనిపించాయి. కానీ అన్ని ఓట్లు వస్తాయా, లేకపోతే క్రాస్ ఓటింగ్ జరగచ్చు అనేటువంటిది కూడా ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటివి అని వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగచ్చు అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ రోజు దేశంలో ఒక 75 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఒక గిరిజన మహిళకి. సో ఇటువంటి గొప్ప అవకాశంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గర్వపడుతున్నటువంటి సందర్భం. మీరు అన్నట్లుగా ఒకవేళ మాకు 60% మాకు ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది ఎన్డీఏకి ఉన్నటువంటి మద్దతు. కానీ చాలా వాళ్ళు కొద్దిమంది దూరంగా ఉన్న వాళ్ళు కూడా, లైక్ ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గారు తర్వాత మళ్ళీ మా ఎన్డీఏకి మద్దతు ప్రకటించడం, తర్వాత వారికి ఇవ్వడం, చాలా చోట్ల కూడా ఒక గిరిజన మహిళలకు అవకాశం ఇస్తున్నారు అని చెప్పేసి కొంతమంది స్వతంత్రంగా వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం అంటే అక్కడక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా స్పష్టమైనటువంటి అంటే రాష్ట్రపతిగా రేపు రాబోయే కాలంకి ఉండేటువంటి అవకాశం మన ద్రౌపది ముర్ము గారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక రకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి అంశంగా పరిగణించి ఈ రోజు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా చెక్కడంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఒక గొప్ప కీలక నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి సందర్భం. సో ఏ రకంగా ఒకవేళ క్రాస్ ఓటింగ్ అంటూ జరిగితే అది వ్యక్తి అంటే రజనీ కుమార్ గారు, అంటే చాలా వరకు కూడా అంటే ఎన్డీఏలో కూటమిలో ఉన్నటువంటి వాళ్లే కాకుండా కూటమిలో లేని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. చివరికి మన ప్రభుత్వం అధికారం కోల్పోయినటువంటి శివసేన కూడా చివరికి మేము మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పారు. సరే, బహిరంగంగా వాళ్ళందరూ పైకి మీతో మీరు నలిపినటువంటి రాజకీయ వ్యూహం అనుకోవచ్చు, లేకపోతే భయం అనుకోవచ్చు, ఏదైనా కానీ వచ్చారు. కానీ సీక్రెట్ ఓటింగ్ కదా, అక్కడ పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యే లోపలికి వెళ్ళాక ఎవరికి ఓటేస్తారో, ఏం చేస్తారో ఎలా తెలుస్తుంది? ఎవరికి ఓటేస్తారనేది అది స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆమోదం జరిగిందండి, ఆల్రెడీ జరిగిపోయింది. తర్వాత ఉద్ధవ్ ఠాక్రేని ఎవరు బెదిరిస్తారు కానీ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి గారు ఉన్నారు నవీన్ పట్నాయక్, మా రాష్ట్రం నుండి వెళ్తున్నటువంటి వ్యక్తిగా మేము తప్పకుండా వారికి మద్దతు ఇస్తామని వారు చెప్పారు. సో ఈ రకంగా ఎక్కడికక్కడ వాళ్ళు వెస్ట్ బెంగాల్ లో కూడా కొద్దిమంది వాళ్ళే నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాకు ఈ నిర్ణయం తెలియదు అని చెప్పేసి బాహటంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తిని అయితే తీసుకొచ్చి విపక్షాల అభ్యర్థిగా మాట్లాడినటువంటి మమతా గారు, తర్వాత ద్రౌపది ముర్ము గారు అంటే మేము అసలు ఈ విషయాన్ని తీసుకురాకపోదాము, ఈ వ్యక్తిని మేము అనుకునే వాళ్ళం కాదు, మాకు ముందు తెలియదు అని చెప్పేసి మేడం ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ఒక బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో ఆల్మోస్ట్
కూడా ఒక ఆలోచనలో పడిపోయి అందరూ మద్దతు ఇవ్వాలి. రైట్. మద్దతు ఇవ్వడం వల్ల రాజ్యాంగాన్ని, ఎస్. ఆ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే అన్ని వర్గాలకి సమాన అవకాశాలు కల్పించాలో అని ఒక ఆలోచన చేసినటువంటి అంబేద్కర్ సూచించినటువంటి దానికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో అయితే పడ్డారు. రైట్. అది నేను అనుకుంటున్నాను మేము స్పష్టమైనటువంటి మెజార్టీతో ఉన్నాం. చూద్దాం మేడం. ఏదైనా ఎందుకంటే సరే మీరు రాజ్యాంగ పరిరక్షణకు రాజ్యాంగంలో అన్ని వర్గాలకి అవకాశం ఇవ్వాలని చెప్పి మీరు ఇచ్చామంటున్నారు, కానీ ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు తెరపైకి తీసుకొచ్చారు అభ్యర్థిని కూడా. రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇవాళ ఏమనుకుంటున్నారు మీరు? యశ్వంత్ సిన్హా గారికి అభ్యర్థిని నిలబెట్టడం దగ్గర నుంచి వారికి అవసరమైనటువంటి అన్ని రకాల సపోర్ట్ చేస్తున్న దాంట్లో కీలకమైనటువంటి పార్టీగా మీరున్నటువంటి పరిస్థితి. సో క్రాస్ ఓటింగ్ ఏమన్నా అవకాశం ఉంటుందా? సిన్హా గారు ఇవాళ కూడా అభ్యర్థించినటువంటి పరిస్థితిని మనం చూసాం. మీరు మ్యూట్లో ఉన్నారండి. ఈ ఈ ఎలక్షన్లు ప్రజాస్వామ్యానికి నియంతృత్వ ధోరణికి పరస్పరం ఒక యుద్ధం లాంటి అన్నట్లు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్య వాదులు కానివ్వండి, లేకుంటే స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఏదైనా పని చేసుకోవాలని చెప్పేసి కాంక్షించేటోళ్ళు కానివ్వండి, భవిష్యత్తులో భారతదేశం అనేది ఈ నియంతృత్వ సంఖ్యల నుంచి బయటపడాలనుకునేటోళ్ళు వాళ్ళు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓట్ ఖచ్చితంగా, అదిగాక సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి ఓటింగ్ అనేది ఖచ్చితంగా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చేస్తారని చెప్పేసి మేమైతే ఒక ఆశాభావంతో ఉండటం జరిగింది. రెండవది ఏంటంటే ఈ రోజు 99.8% ఓటింగ్ జరిగింది. అయితే అంటే ఇంత భారీగా ఇంత పర్ఫెక్ట్ గా ఈ ఓట్లు జరుగుతున్నాయనంటే ఖచ్చితంగా కూడా దీన్ని వ్యతిరేకించేటోళ్ళు, అంటే ఈ ఇందాక నేను చెప్పినటువంటి దాన్ని మోడీ ప్రభుత్వాన్ని ఇక్కడ మనం గద్దె దింపకపోతే ఈ ఏది రాష్ట్రపతి ఎన్నికలలో రేపు దాన్ని ఒక తన పరిపాలనకి ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంటదని చెప్పేసి వీళ్ళందరూ కూడా అంటే సామాన్య ప్రజానికం కాకుండా ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళు అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకుంటారు. ఇది సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి తమ లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి భావాన్ని బయటికి తీసుకొచ్చేసి దాన్ని ఓట్ల రూపంలో ఖచ్చితంగా కూడా స్పష్టం చేస్తారని చెప్పేసి ఒక ఆశ. పార్టీ ప్రతిపక్షాలుగా మీరు విశ్వసించవచ్చు సార్, కానీ మీలో ఉన్నటువంటి లేదా మీరందరూ మద్దతు మొన్నటిదాకా నిలిచినటువంటి మహారాష్ట్రలో ఎపిసోడే చూద్దాం సార్. ప్రభుత్వం కూలిపోయి ఎన్నో రోజులు కూడా కాలేదు, కొత్త ప్రభుత్వం వచ్చి కూడా అక్కడ అధికారం కోల్పోయినటువంటి శివసేన వారు కూడా డైరెక్ట్గా చివరికి మద్దతు పలికినటువంటి పరిస్థితిని మనం చూసాం ఎన్డీఏ అభ్యర్థికి. సో ఇక ఏ విధంగా మీరు నమ్మకం ఉందంటారు? సరే, ఒకటి అక్కడ మహారాష్ట్రలో ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ముఖ్య కారణమే ఇదే. అసలు ఒరిజినల్ ఓటు తీసుకొచ్చి డూప్లికేట్ నుండి పెట్టేసి ఈడే ఒరిజినల్ అని చెప్పేసి అనిపించి వాళ్ళతో ఓటు దండుకోవాలని చెప్పేసి ఒక కుటిలయత్నంలోని భాగంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం జరిగింది. ఆ కూని చేసినటువంటి వ్యవహారాన్ని యావత్ ప్రజాస్వామ్యవాదులు చూశారు, యావత్ భారతదేశం చూసింది, యావత్ ఈ రోజు ఓటేస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా చూసింది. కాబట్టి దాని మీద స్పందించి ఒకవేళ ఇప్పుడు గినక రాష్ట్రపతి ఎన్నికలో వాళ్ళ ఎన్డీఏ అభ్యర్థి గినక మన గెలిచినట్లయితే రేపు భవిష్యత్తులో వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటది, వీళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది, ఈ అన్ని విషయాలను గ్రహించి వాళ్ళు ప్రాపర్ గా ఓటేస్తారు. మన ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటేసి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఒక ఏదంటే ఏమాత్రం కూడా ఎవరితో కూడా పంచాయతీలు లేనటువంటి ఒక వ్యక్తికి ఓటేస్తారని చెప్పేసి మేము చూద్దాం జరగాలని చెప్పేసి కూడా డిస్కస్ చేద్దాం సార్ ఖచ్చితంగా. ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు నమస్కారం. ఎట్లా చూస్తున్నారు, ఏం జరగచ్చు? కేసీఆర్ గారు కూడా చాలా బలంగా మద్దతు ఇచ్చారు, అభ్యర్థిని తీసుకొచ్చారు, ఇక్కడ ప్రచారం కూడా చేశారు. సో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏమన్నా ప్రతిపక్షాలన్నీ ఏకమైనట్లుగా తమ యొక్క ఓట్ అంతా కూడా వస్తుందా, లేకపోతే ఏమైనా క్రాస్ అవుతుందా చూడాలి. మీరు ఎన్డీఏ కూటమి నుంచి కూడా క్రాస్ ఓట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, ఒకవైపు అదే ఆశ మీకు. సో ఏమవచ్చు అనుకుంటున్నారు మీరు? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఎవరి బలాలు వాళ్ళు అక్కడ ఉండేటువంటి స్ట్రెంత్ బట్టి ఎట్లాగో ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనేది వాళ్ళ గట్టి నమ్మకం. ఆ నమ్మకంలో భాగంగా ఇప్పుడు అందరూ ఓట్లు వేస్తా ఉన్నారు. ఇక అది రాజకీయ ప్రక్రియలో అదొకటి భాగమే కనుక, ఎందుకంటే అధికారంలో ఉన్నారు, ఎక్కువ రాష్ట్రాల్లో వాళ్ళే ఉన్నారు కనుక ఇప్పుడు ఉన్న పర్సంటేజ్ ని బట్టి 98% బట్టి పెద్ద రామచంద్రారెడ్డి గారు ఒకటి అన్నారు, ఎందుకంటే ఓటింగ్ ఎక్కువ అయింది కనుక ఏమన్నా సీక్రెట్ ఇది ఏమన్నా విప్ జారీ చేసేది కదా, కంపల్సరీ
సీక్రెట్ ఓటింగ్ కనుక ఏమైనా అవుతుంది అనే ఒక అంటున్నారు. కానీ ఇక్కడ 2 క్రైటీరియాలు పెట్టారు వాళ్ళు. ఒకటేంటి, గిరిజన బిడ్డని తీసుకోవచ్చు, గిరిజన బిడ్డని మేము రాష్ట్రపతిగా చేస్తున్నాం కనుక చాలా చూసాం మనం. ఏదైతే కొంత అఖిలపక్ష అభ్యర్థిని సపోర్ట్ చేసే వాటిలో కొన్ని పార్టీలు కూడా వెంటనే తర్వాత ఒక గిరిజన మహిళని ఇస్తున్నారు కనుక మేము విడ్రా అవుతున్నాం, మేము చేస్తున్నాం అనేది కొన్ని తర్వాత వాళ్ళు కూడా చేసినటువంటి దాన్ని బట్టి చూస్తే వాళ్ళ ఫేవర్ లో రిజల్ట్ వస్తుంది అనేది మనకు ఒక అంచనా అయితే ఉంటది కదా ఎవరికైనా. వాళ్ళకి అదే అంచనాలో వాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితిలో ఇప్పుడు ఈ ఎలక్షన్లు జరిగినాయి. దాన్ని మనం ఒకటి దేశంలో గవర్నర్ వ్యవస్థ కానీ రాష్ట్రపతి వ్యవస్థ కానీ మీరు ఎవరిని పెట్టినా కొంత మార్పు అంటే వాళ్లకు ఇవ్వవలసినటువంటి అధికారాలు ఉండి చేస్తలేరా, లేదా ప్రభుత్వాలు చెప్పినట్టు చేస్తున్నారా అనేది మన స్వతంత్ర భారతదేశంలో అది ఒక ప్రశ్నార్థకం. నిజమే. కానీ ఇక్కడ ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక గిరిజన మహిళకి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇవ్వడం అనేది చాలా అత్యున్నతమైనటువంటి పదవులకు కూర్చోపెట్టడం అనేది చాలా మంచి నిర్ణయంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటుంది. గతంలో చేయనటువంటి పని మేము చేస్తున్నాం, రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగానే ఇవాళ అన్ని వర్గాలని కాపాడాలని చెప్పి. సో దీని ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారా? ఎస్సీ ఎస్టీ వర్గాల వారు రాష్ట్రపతులు అయితే వాళ్ళని స్వాగతించాలండి. చాలా సంతోషించవలసిన విషయం అది. దాన్ని ఎవరు కాదంటారు, ఎవరు కాదని లేరు. అందులో మా లాంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొంత కాలర్ ఎగిరేసుకున్నారే మా బిడ్డ అయింది అంటాం. కానీ లాభం ఏంటి అని నేను అడుగుతున్నా. అదైనా చెప్పరాదు మీరు. ఏమైంది కోవిద్ గారిని పెడితే, ఏమైంది అబ్దుల్ కలాం గారిని పెడితే, ఇవి చెప్పుకొని రాజకీయ పూట గడుపుకోవడానికి మాత్రమే పార్టీలకు. ఇది నేను వేరేదో బీజేపీ అది ఇదని కాదు. జనరల్ గా దేశంలో ఉన్న జాతీయ పార్టీల యొక్క మనస్తత్వంలో మార్పు రావాలి. ప్రధానమంత్రి ఇయ్యరాదు, ఉప ప్రధానమంత్రి ఇచ్చేమన్నా మనకి ఇయ్యరాదు. ఏముంది ఇప్పుడు మురుగు గారు వస్తే నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి. 1981 నుంచి దేశంలో రిజర్వేషన్ 7.5 కొనసాగుతుంది. ఇవాళ మా గిరిజన బిడ్డ వచ్చింది, మరి ఆ రిజర్వేషన్ కి ఏమైనా అవకాశం ఉంటుందా? ఇట్లా చాలా ఎక్స్పెక్ట్ చేసి గతంలో కూడా ఓట్లు వేసింది. కానీ ఏం లాభం జరిగింది? రాష్ట్రపతి అది ఉన్నతమైనటువంటి పదవి. అది ఒక ఏంటంటే ఒక రాజ్ దర్బార్ గానే అంటారు కదా, ఆ విధంగా ఉంటది. ఎందుకంటే 5 ఏళ్ళు నేను ఎంపీగా ఉన్నా, నేను చూసినా గనక వాళ్ళు అతి బిడ్డలు అయితే సంతోషం. కానీ ఏం చేస్తారు, ఏం చేయాలి, అది కావాలి కదా. ఇప్పుడు గిరిజన బిడ్డ అయింది, ఏం చేస్తే ఒక 2-3 అన్న చెప్పమనండి. వీళ్ళన్నా చెప్పాలి కదా, మీ బిడ్డ గిరిజన బిడ్డ అయితే అంది మీకు రేపు రిజర్వేషన్ రేపే పెంచుతామని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ లో 40 సంవత్సరాల నుంచి కింద తొక్కి పెట్టుకున్నారు జాతీయ పార్టీలు. ఇవన్నీ చెప్పి మాలాంటి వాళ్ళకి పూలు పెడితే అది మంచిది కాదు. రావడాన్ని స్వాగతిస్తారు. రజనీ గారిని అడుగుదాం సార్. రజనీ గారు ప్రొఫెసర్ గారు అడుగుతున్నారు సూటిగా. ఓకే, అభ్యర్థిగా అభ్యర్థిగా ప్రకటించారు సరే, ఇవాళ గెలిపించుకోవచ్చు, లేదా మీకు ఉన్నటువంటి బలాలను చూసినప్పుడు అవ్వచ్చు కూడా. కానీ ప్రయోజనం ఏంటి అనేది కూడా ఇవాళ అడుగుతున్నటువంటి ప్రశ్న. సో నిజంగా ఆ కార్డు వాడుకునే దానికి మాత్రమే పనికొస్తుంది అనేది, అంతేనా? అంటే సార్ ఇప్పుడు సీతారాం నాయక్ గారు ఒక ఉద్యమం నుండి వచ్చినటువంటి వ్యక్తి. మాలాంటి చాలా మంది సమాన అవకాశాలు రావాలని పోరాటం చేశారు. విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పినటువంటి వ్యక్తి. రాష్ట్రపతి పదవి అనేది చాలా అత్యున్నతమైనటువంటి పదవి. ఆ యొక్క రాష్ట్రపతి పదవిలో ఒక ట్రైబ్ ఉమెన్, దట్ ఉమెన్ తర్వాత దానికి అర్హతలు లేవని కాదు. తను ఆల్రెడీ she was a minister, she was a governor, she was a MLA, she was a corporator, everything. She done everything. అన్ని చేసినటువంటి పదవులు చేసినటువంటిది, స్పష్టమైనటువంటి రాజ్యాంగం మీద అవగాహన ఉన్నటువంటిది. మోర్ ఓవర్ సార్, నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను సీతారాం నాయక్ గారికి కానీ రామచంద్రారెడ్డి గారికి కానీ, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మార్పులు అనేవి అంటే ఇవి నామినలా కాదా అనేది వదిలేద్దాం. ఇటువంటి అవకాశాలు కల్పించడానికి ఒక ఆలోచన కూడా చేయలేదే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. 75 సంవత్సరాల కాలంలో ఒక రాష్ట్రపతిని ఒక ట్రైబ్ కి ఇవ్వాలనే ఆలోచన కూడా ఎందుకు చేయలేదు? అదే దాని వల్ల ఉపయోగం లేదా అనేది చాలా పెద్ద డిస్కషన్, డిబేట్. అది చేద్దామంటే ఒక రోజు సరిపోదు. కాదు మేడం, అంటే వారు అడిగేది ఏంటంటే కనీసం రిజర్వేషన్ పర్సెంటేజ్లు పెంచాలని తెలంగాణ నుంచి కూడా తీర్మానం చేసి పంపించారు. చాలా రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. కనీసం ఆ వర్గానికి నేరుగా న్యాయం జరిగేది లేకుండా ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత జరిగిన మార్పుల గురించి చెప్పుకుంటూ, ఈ రోజు సార్ 8 మంది గిరిజన మినిస్టర్లు ఉన్నారు సార్.
12 ఏం మంది లాభం ఉందమ్మా? మళ్ళా మేడం ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి మనకు రాజ్యాంగం కల్పించింది. రజనీ గారు క్షమించాలి. రజనీ గారు మీరు పెద్ద ఆఫీసర్, మీరు క్షమించాలమ్మా ప్లీజ్. మనం ఇట్లా మాట్లాడి మన 134 మంది దరిద్రులు ఉన్నారమ్మా మన రిప్రజెంటేటివ్స్ ఆడ. ఏం జరుగుతుందో మీకు తెలియదా? నాకు తెలియదు. 17 లక్షల గిరిజన కుటుంబాలు ఇప్పుడు ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నారు? మనకి ఏం నడుస్తుందంటే గట్టిగా మాట్లాడితే బయటికి వెళ్ళగొడతారు. జరుగుతుంది. ఏం న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? ఎందుకు 134 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్? ఒక్కసారి నిలబడి గిరిజన రిజర్వేషన్ 40 ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతలేదని ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేదు? నేను ముర్ము గారి ఏది వారి నాయకత్వాన్ని గాని వారి క్వాలిఫికేషన్ స్వాగతిస్తున్నాను. నేను రజనీ గారు అర్థమైంది కదా, అర్థమైంది కదా. గట్టిగా అడిగితే బయటకు పంపిస్తారు తప్ప అంతకు మించి ఏముంది అనేది ఆయన కామన్ గా చెప్పాడు. ఇవాళ టీఆర్ఎస్ గురించో బీజేపీ గురించో కాంగ్రెస్ పార్టీలు మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది. చెప్పనివ్వండి సార్, నాకు ఇచ్చారు కదా మీరు అవకాశం. మాట్లాడమాట. అయ్యో మేడం, మీరు మనమని మనం ఎందుకు బడగొట్టుకోవాలని నేను మీకు సారీ ఫర్ ఇంటరప్షన్. క్యారీ ఆన్. నేను అట్లా కాదన్నా, నేను అనేది ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లుగా చూసుకొని ఎస్టీలని ఓటు బ్యాంక్ గా చూసుకొని ఓట్లు వేయించుకున్నటువంటి ఈ నాయకులకి ఈ రకమైనటువంటి విధానం ఎందుకు అవలంబించలేదు? 8 మంది ఈరోజు గిరిజనులు మంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రులు. 12 మంది ఎస్సీలు దళితులు మంత్రులుగా ఉన్నారు, 12 మంది ఉమెన్ మంత్రులుగా ఉన్నారు. గత కేబినెట్ లో కాంగ్రెస్ కేబినెట్ లో ఏ ఒక్కసారి కూడా ఈ రకమైనటువంటి అవకాశాలు ఎందుకు కల్పించలేదు? నేను అడుగుతున్నాను. కల్పించడం వల్ల ఆ సామాజికంగా ఉన్నటువంటి వర్గాలలో ఈ రోజు ఒక గిరిజన మహిళ, ఒక దళితుడు అయినాడంటే మా సామాజిక వర్గాలలో ఉన్నటువంటి మేమందరం కూడా ఒక రకమైనటువంటి చేతనావస్థలోకి వస్తాం. డెఫినెట్ గా మనం గనక సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టి మనం చేయగలిగితే డెఫినెట్ గా మనకి సమాన అవకాశాలు వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి గుర్తింపు ఇస్తుంది. ఒక మంత్రి అయినప్పుడు డెఫినెట్ గా ఆ రకమైనటువంటి రోల్ ప్లే చేయరా సార్? ఇప్పుడు ఒక టీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా ఉంటుందో అందరూ డంబిల్ లాగా ఉంటారు టీఆర్ఎస్ పార్టీలో, అదే రకంగా భారతీయ జనతా పార్టీలో ఉంటారంటే కాదు సార్. భారతీయ జనతా పార్టీ చాలా డిఫరెంట్. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు మామూలు కార్యకర్తల లాగానే పనిచేస్తారు. ముఖ్యమంత్రులు సైతం వచ్చి అడుగుదాం మేడం, అంటే అడుగుదాం. టీఆర్ఎస్ లో ఉంటేనే చేయలేరా, లేదా భారతీయ జనతా పార్టీలో చాలా చేయగలరని మీరు అంటున్నారు. వారు అడుగుతున్నది ఒకటి. ఒక ఆర్భాటంగా డాంబికంగా బతకడమా? ఒక సామాన్య జీవితం గడుపుతూ మన సమాజంలో ఉన్నటువంటి కాదు అంటే ఇప్పుడు ఎవరు కాదు మేడం, ఇక్కడ ఎవరు దర్జాగానో లేకపోతే కాదు ఇక్కడ పాయింట్ రజనీ గారు మీరు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ డాంబికంగానో లేకపోతే దర్జాగా జీవిస్తున్నారా, వాళ్ళ అధికారాన్ని హోదాని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు లేదా ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు అనేది కాదు. ఆ వర్గానికి లేదా వారు అనుకున్నటువంటి నమ్ముకున్నటువంటి వారికి ఏమైనా చేయగలుగుతున్నారా లేదా అనేది. అక్కడ మీరు కాంగ్రెస్ని కూడా క్వశ్చన్ చేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి ప్రయత్నం కానీ ఇలాంటి వ్యవహారం కానీ కాంగ్రెస్ చేసిందా అనేది. ఇప్పుడున్నటువంటి మంత్రుల సంఖ్య తీసుకుంటే కూడా చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక గిరిజన బిడ్డని పెడితే కూడా ఓడగట్టే ప్రయత్నం చేయబోతున్నారు అనేది. మీట్లో ఉన్నారు సార్. గిరిజన బిడ్డ అని చెప్పేసి స్పెసిఫిక్ గా చూడటం కాదు. ఇంతకు ముందులా కేఆర్ నారాయణ గారిని చేసిన ఘనత ఎవరిదండి? కేఆర్ నారాయణ గారిని రాష్ట్రపతిగా మన చేసినటువంటి ఘనత ఎవరిది? అదే విధంగా ఇంతకు ముందల బాబు జగజీవన్ రావు గారు దళిత ముఖ్యమంత్రి. మరి ఆ విధంగా చూసుకుంటూ పోతే ఎంతో మంది సారీ హలో ఉన్నతమైన కాదు కానీ ఉద్దేశం ఉన్నతమైన పదవుల్లో ఇచ్చారు అనే దానికి చెప్తున్నారు వారు లిస్ట్. రామచంద్ర గారు సరే ఒకటి సరే, నాకు అందులో కొంచెం పరిజ్ఞానం తక్కువ ఉండి ఆ విధంగా మాట్లాడినా క్షమించాలి. ఓకే, అయితే అంటే సరే అదే మాట గారినా సరే. ఈ విధంగా అంటే నా ఉద్దేశం శ్రీయర్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకున్నది. ఆ రోజున రిజర్వేషన్లు ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రోజు ఇందిరాగాంధీని మా దళిత సోదరులు ఆ రోజున తల్లిగా ఆ రోజున ఎంతో ప్రేమగా ఆత్మీయంగా చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు బ్యాంకు లెక్క, ఒక కాంగ్రెస్ పార్టీ ఓనర్స్ లెక్క ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ రోజున. ఈ రోజు వరకు కూడా అదే విధంగా ఉండి మాకు
35% ఓటు ఇది పర్సంటేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉందంటే కేవలం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాంప్రదాయకంగా వస్తున్నటువంటి మా ఓటు బ్యాంక్ అని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతాం. ఈ రోజున మేము ఏదైనా కానీ ఒక ముఖ్యమైనటువంటి పదవి కానీ లేకుండా ముఖ్యమైనటువంటి విషయంలో లబ్ధి చేకూరే విధంగా చేయాలనంటే మేము చేసేది బడుగు బలహీన వర్గాలకు మాత్రమే. బడుగు బలహీన వర్గాలకి లేకుంటే మైనారిటీలకి లేకుంటే ఈబీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి ఆర్థికంగా దిగజారిన వాళ్ళకి ఈ విధంగా ఒక స్పృహతోని సామాజిక స్పృహతోని చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది తప్పితే ఇప్పుడు ఎమోషనల్ గా చేయలేదు, మతపరంగా చేయలేదు. అదే విధంగా అవసరం ఉన్నా లేకున్నా కానీ వాగ్దానాలు ఇచ్చేసి విస్మరించినటువంటి పరిస్థితి లేదు. మరి ఇంత గౌరవప్రదంగా నా దళిత సోదరులు చూసుకుంటున్నటువంటి పార్టీని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి అని అంటుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఓనర్లుగా ఉంటూ భావిస్తూ పార్టీని భుజారేసుకుని మోస్తున్నటువంటి నా సోదరులందరినీ కూడా అవమానించినట్లే. కాకపోతే మరొకసారి కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. బడుగు బలహీన వర్గాలకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఒక మీరా కుమార్ గారు స్పీకర్ ఆ విధంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా ఏం చేసిందని చెప్పేసి ప్రశ్నించటం అని అంటే అది సరైనది కాదు. ఆ రోజున అక్కడ సీతారాం నాయక్ గారు ఉన్నారు. ఆ రోజున లంబాడాలకి రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి ఆ రోజున ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది కూడా ఇందిరాగాంధీ గారు. వారిని అడగండి, వారు చెప్తారు, ప్రొఫెసర్ గారిని. ఈ విధంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కానీ ఇప్పటికి కానీ భవిష్యత్తులో కానీ ఎప్పటికైనా బడుగు బలహీన వర్గాలను ఓన్ చేసుకునే పార్టీ అని చెప్పేసి చాలా సగర్వంగా చెప్పగలుగుతాం. రైట్ సీతారాం నాయక్ గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏమి ఉపయోగం కలిగింది, అక్కడ ఏముంటుంది అనేటువంటిది, ఏ పదవిలో ఉన్నా. సో అది టీఆర్ఎస్ లో మాత్రం కాదు, భారతీయ జనతా పార్టీలో చాలా డిఫరెంట్. భారతీయ జనతా పార్టీలో పదవికి తగినటువంటి బాధ్యత, వారికి చేసే పని, అవకాశం అన్నీ ఉంటాయనేది రజనీ గారు చెప్తున్నది. శ్రేయర్ గారు, నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడితే మీరు ఆపవచ్చు నన్ను, కానీ నేను మీకు కొన్ని హింట్స్ ఇస్తున్నా. ఈ జాతీయ స్థాయిలో ఏదన్నా గతంలో చేసిందంటే కాంగ్రెస్ చేసినటువంటి కొన్ని దాఖలాలు ఉన్నాయి. అటవీ హక్కు చట్టాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. అప్పుడు ఆ అటవీ హక్కు చట్టం ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పట్టించుకుంటలేదు. అది నిన్న 2019లో ఈ పాయింట్స్ మీరు పెట్టుకోవాలి, ఎందుకంటే మాలాంటి వాళ్ళని పిలిచినప్పుడు మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇది రజనీ అక్కకి సంబంధించింది, నాకు సంబంధించింది. రాజకీయాల్లో ఉన్నాం, పార్టీల పరంగా పార్టీలను డిఫెండ్ చేసుకోవడం మా హక్కు, అది మా ధర్మం, అది హక్కు మా ధర్మం అది. కానీ మీకు గమనిస్తున్నా, ఒక వైల్డ్ లైఫ్ ఫస్ట్ వర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న సుప్రీం కోర్టు 17 లక్షల కుటుంబాలు ఇప్పుడు ఆదివాసులు బయటికి పోవాలి. ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం మీద కదా, ఒకసారి రివ్యూ చేయలేదా? రేపు మా సోదరిమణి, మా తల్లి లాంటి మా అక్కగారు, నాకు అక్కే అనుకుంటున్నాను, మా మురుము గారు వచ్చినప్పుడు ఈ పరిష్కారం జరుగుతుందా? ఒకటి. రెండోది, గౌరవ కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేమో మీ రాష్ట్రంలో మీరు రిజర్వేషన్ పెంచుకుంటే ఏంది, ఎవరు వద్దతా అని నేను చూస్తా అంటాడు. 40 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం, అక్క కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి కాదు, అయినా వారికి మొత్తం తెలుసు. ఎందుకు 7.5% 40 సంవత్సరాల నుంచి కొనసాగిస్తారు? దానికి జవాబు చెప్పాలి. ఎవరు అక్కగా చెప్పవలసిన అవసరం లేదు. 7.5% 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది. జీవో3 ఇక్కడ ఉండేటువంటి ఆదివాసులకు ఏజెన్సీ ఏరియాలో వాళ్ళకి 100% రిజర్వేషన్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. 3, ఈ దేశంలో 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వారు ఈ దేశానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థలు, పెద్ద సంస్థలు ఉంటే అవి ఇంట్లో ఎలుకలు పడ్డాయని ఇల్లును గాలబెట్టినట్టు అవి తీసేసి రిజర్వేషన్ తీసేస్తామని చెప్పకుండా చాప కింద నీళ్ళ రిజర్వేషన్ అని పారదోలుతున్నారు. నేను తప్పు మాట్లాడితే మీరు ఆపమంటున్నా. నేను నాలుగోది కూడా చెప్తున్నా. రాష్ట్ర గవర్నర్ ఇప్పుడు వచ్చే ముర్ము గారు రేపు 5th and 6th షెడ్యూల్ కి వీళ్ళు అధిపతులు, దే ఆర్ ది కస్టోడియన్. ఒక్కటన్నా చేయగలుగుతారా? రైట్ రజనీ గారు 5 పాయింట్ మాట్లాడారు ప్రొఫెసర్ గారు. కొట్టేయడం కాదు, వారు కూడా ఏదో తోసేయవద్దు, ఎందుకంటే ఆమె కష్టాల నుంచి లేదాక వినండి. ఒకటి లాస్ట్ వినండి. 47 మంది ఎస్టీ రిప్రజెంటేటివ్స్ అండి పార్లమెంట్ లో, 87 మంది ఎస్సీలు, 134 అవుట్ ఆఫ్ 543.
ఈ వాళ్ళ అన్న పనిచేసిన దరిద్రులం ఒక్కసారి నిలబడి చేతులు జోడించిన, అరే వెదవాళ్ళు ఒక్కసారి నాకు సపోర్ట్ చేయరంటే ఒక్కడు చేస్తాడు. ఒక్కడు నీకు 134 మంది ఎంపీలే పార్లమెంట్ లోని జాతి గురించి మాట్లాడినప్పుడు మనం గౌరవ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఏం చేయగలుగుతారు? వాళ్ళ దగ్గర ఏం పవర్ ఉంటుందో మనకు తెలుసు కదా. ఓ ముద్ర చేతికి ఇచ్చిండ్రు, 2 సార్లు బిల్లు పంపుతారు, కుదురుతారు, వాళ్ళ పాపలు వేయాలి, మళ్ళీ ఇంటికి పంపాలి. ఎవరిని నిందిస్తారు శ్రీహరి గారు? రైట్, నేను అన్నదాంట్లో ఏ ఒక్క అడుగుదాం సార్. రజనీ గారు మీరే చెప్పాలి, చెప్తే మనం ఇంకో టాపిక్ లో పోదాం. సీతారాం అన్నని అడుగుతున్నాను, నాకు ఇచ్చిన టైంలో మీరు డిస్టర్బ్ చేయకండి. మీదంతా నేను విన్నాను సావధానంగా దయచేసి. ఇప్పుడు అన్న ఏమంటాడు, రిజర్వేషన్లు పెంచారా అన్న? ఇప్పుడు మనము ఈస్టర్న్ స్టేట్స్ మనకు తెలుసు. ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఒకసారి నాగాలాండ్ చూడండి, 80% రిజర్వేషన్ అక్కడ ట్రైబ్స్ కే ఇచ్చారు. అస్సాం చూడండి, అక్కడ ఉన్నటువంటి జనాభాకి అనుకూలంగా మీరు రిజర్వేషన్స్ మార్చుకోవచ్చు అనేది స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. మన రాష్ట్రంలో కూడా మనకున్నటువంటి ఒకవేళ ఎస్సీలు పెరిగారు, రిజర్వేషన్ పెంచుకునే హక్కు మన రాష్ట్ర ఉంది ప్రభుత్వానికి. లేదా లీగల్ గా సుప్రీం కోర్టులో వచ్చినటువంటి తీర్పు తర్వాత పరిస్థితులు లేవు కదా. సుప్రీం కోర్టు ఉన్నటువంటి జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా మీరు ఒక తమిళనాడులో తప్ప మిగిలినటువంటి చోట్ల ఇప్పుడు ఎవరైనా రిజర్వేషన్లు పెంచుకోవాలంటే స్లాబ్ కు మించి ఖచ్చితంగా అది లీగల్ గా హడ్డీలు ఉన్నమాట వాస్తవం. నేననేది ఏంటి, ఇప్పుడు గిరిజనుల పట్ల నిజంగా చిత్తశుద్ధి కేసీఆర్ గారికి ఉంటే ఒక గిరిజనులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మార్చాలనుకుంటే మార్చొచ్చు. కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్లు దీనికి మెలుగుపెట్టి ముస్లింస్ రిజర్వేషన్లు, గిరిజనుల రిజర్వేషన్లు అని పెట్టడం వల్ల ఈ రోజు ఏం జరుగుతుంది? ఎవరికి నష్టం జరుగుతుంది? ఈ అన్న నేనంటున్నాను, సీతారాం నాయక్ లాంటి అన్నలు ఉండి కూడా ఆ పార్టీలో మాట్లాడలేకపోతున్నారే. ఒక గిరిజనులదే సంబంధించినటువంటి రిజర్వేషన్ మీరు మార్చుకోండి. మీకు ఉన్నటువంటి పరిధిలో ఇప్పుడు 2 మెలకేయడం వల్ల ఏమవుతుంది? రిజర్వేషన్ల వల్ల ఈరోజు ఇబ్బంది. ఇంకోటి మీరు చాలా మాట్లాడారన్న, చాలా చెప్పారు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి బలమైనటువంటి వర్గాలుగా ఎదిగినటువంటి వాళ్ళని చూసుకుంటే వాళ్ళందరూ గతంలో రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు మంత్రులుగాను, ముఖ్యమంత్రులుగాను, ఎంపీలుగాను, ఎమ్మెల్యేలుగాను ఎదగడం వల్ల వాళ్ళకి ఆ రకమైనటువంటి రాజకీయంగా ఒక రకమైనటువంటి భరోసా దొరికింది. ఈరోజు ఒక మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఒక దళితుడే గాని ట్రైబులే గాని ఉన్నారంటే ఆటోమేటిక్ గా ఆ సమాజానికి, ఆ కులాలకు సంబంధించినటువంటి సమాజానికి ఒక రకమైనటువంటి భరోసా. దానికోసమే కదా ఈ రోజు ఎందుకు చేయలేదు మీరు? నేను మళ్ళీ అడుగుతున్నా, రాష్ట్రపతి అభ్యర్థి గాని మంత్రులు గాని సాక్షాత్ సమాధానము సీతారాం నాయక్ గారు చెప్తారా, రామచంద్రారెడ్డి గారు చెప్తారా? అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వడానికి చేతులు రాలేదు? మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీరు సబ్జెక్ట్ వేరే. భారతీయ జనతా పార్టీ అనే దాన్ని మీరు అంటరాని పార్టీగా చూపించి ఇన్ని రోజులు, ఈ రోజు ప్రజలకు నిజంగా వేరే సబ్జెక్ట్ లో డైవర్షన్ వద్దు. ప్రొఫెసర్ గారు ఈ పాయింట్ కి ఏమైనా ఉందా మీ దగ్గర కౌంటర్ వారు చెప్పిన దానికి? అది కాదండి, మీరు చెప్తే మీరు అసలు జడ్జిగా సార్, మీరు జడ్జి కాదు అంటే ఓకే. నేను అడిగా రిజర్వేషన్ విషయంలో మీరు మెలిగి పెట్టారనేది. వినండి సార్, వినండి శ్రీహరి గారు, కేసీఆర్ గారి రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచితే ఏంది? నార్త్ ఈస్ట్ 6th షెడ్యూల్ లో ఉన్నది. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది సార్, వాళ్ళకు ప్రతిపత్తి ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళని ఎవరు అడ్డుకోలేరు, వాళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉంది అక్క. మీరు ఎట్లా మాట్లాడితే ఎట్లా? మీరేమో పార్టీ ప్రకారం, వినండి ప్లీజ్, మీరేమో పార్టీ ప్రకారంగా పార్టీని డిఫెండ్ చేస్తున్నారు. నేను పార్టీ పరంగా అసలే మాట్లాడతలేను. ఇక్కడ అవసరమే లేదు పార్టీ పరంగా మాట్లాడాలి. నేను ఒక పంతులు, ఒక టీచర్ని. మీరు ఏమన్నారు, కేసీఆర్ ఇవ్వాలన్నారు కదా అక్క. 2081లో జనగణమన జరిగింది, 81 తర్వాత 91లో జరిగింది, 91 తర్వాత 2001లో జరిగింది, 2001 తర్వాత 2011లో జరిగింది, 2011 తర్వాత ఇప్పుడు 21 జరిగింది. శ్రీహరి గారు విన్నారా? ఇంకా శ్రీహరి గారు
పూర్తి వినాక మళ్ళీ అట్లా మాట్లాడితే Right. మీరేమో కేంద్రం Yes. Yes. మీకు ఈ దేశంలో ఉన్న వాళ్ళు డబ్బున్నోడేమో బీదోడు అయిపోయింది కనుక ఆ బీద వాళ్ళ కొరకు 10% పెంచుకొని చట్టం చేసినావు. ఇది ఎందుకు ఇస్తలేవు అంటున్నా నేను. 7.5 ఇయర్ రాదు తర్వాత కేసీఆర్ గారి దగ్గర నేను కూర్చుంటా నా పార్టీ తరఫున పోయి. పార్టీ డిఫెండ్ చేస్తే ఇక వేస్ట్ ఎందుకంటే శ్రీహరి రైట్ 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 సార్ సార్ రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అన్యాయం చేస్తలేదు? రైట్ మెసేజ్ తప్పుగా వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ముందుండి దళితులను ఎస్సీ నాశనం చేస్తున్నారు. వాళ్ళ వకాలత్ తీసుకుంటారు. రైట్ 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 చెప్తున్నాను ఓడు భూముల విషయంలో సార్ రైట్ 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 డిస్కస్ చేద్దాం మేడం, ఇంకోసారి చేద్దాం, ఇంకోసారి ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేద్దాం. ఇంకా ఎస్ నిజంగా మేడం ఇక్కడ రాష్ట్రపతి అభ్యర్థి అనే విషయంలో, గిరిజన అభ్యర్థి అనే విషయంలోనే వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. సో ఆ వర్గానికి ఇచ్చామని కాదు, వారికి న్యాయం జరగాలి అనేది చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనేది కూడా. ఒక బ్రేక్ తీసుకుందాం.